హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ప్రిన్స్ కటింగ్ నేను పేపర్ కటింగ్ చూపించాను కదా! అది మనం క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఫస్ట్ మనం ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి. ఈ చివరనేది మనం ఇలా క్రాస్‌లు అనేది తీసేసుకోవాలండి ఫస్ట్. ఇలా క్రాస్‌లు తీసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది కొలత అనేది. చూసారు కదా! ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలి ఎప్పుడు క్లాత్‌కి మనం. నేనిక్కడ బ్యాక్ పార్ట్ అనేది పెట్టి చూపిస్తానండి. ఇలా తీసుకుంటున్నాం గదా! నేను ఆల్రెడీ ఇది బ్యాక్ పార్ట్ పెట్టింది రికార్డింగ్ అయిందనుకున్నానండి. కానీ కట్ అయిపోయింది కొంచెం. అందుకని నేను మళ్ళీ ఇలా పేపర్ అనేది పెట్టి ఎలా మార్క్ చేశానో చూపిస్తున్నాను. ఆల్రెడీ పేపర్ పెట్టి మార్క్ చేశానండి. తర్వాత డాట్స్ అన్నీ మార్క్ చేశాను. కానీ కట్ అయిపోయింది. కొంచెం రికార్డింగ్ అవ్వలేదు, చూసుకోలేదు. సో, మళ్ళీ ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాను. చూసారు గదా! ఇలా పేపర్ అనేది పెట్టుకోవాలి. పేపర్‌కి నేను నెక్ అనేది కట్ చేసుకున్నానండి. కానీ షోల్డర్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోలేదు. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ షోల్డర్ అనేది మనం అలా హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాము అంటే మనకి షోల్డర్ అనేది అటు ఇటు అవ్వదండి. కరెక్ట్‌గా మనం ఎంత తీసుకున్నామో అంత వస్తుంది. చూసారా? ఇలా పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర. ఇలా హాఫ్ ఇంచ్ ఉంచుకోవడం వల్ల మనకి షోల్డర్ అసలు జారదండి. మనం ఎంత పెట్టుకున్నామో అంతే వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా పేపర్ అనేది ఇలా పెట్టేసుకొని మనం కరెక్ట్‌గా మార్క్ చేసుకోవాలి. అసలు కదలనీయకూడదండి ఎక్కడ. సేమ్ ఇలానే ఎలా ఉన్నది అలా మార్క్ చేసేసుకోవాలి. ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. ఒకవేళ మీకు కదులుతుంది అనిపిస్తే పైన మనం ఏదైనా కత్తెర గాని ఏదైనా వెయిట్ పెట్టుకొని అప్పుడు మార్క్ చేసుకోవాలి. నేను ఇలా మార్క్ చేసుకున్నానండి. తీసేసుకున్నాక మనం డాట్ మార్కింగ్ అన్నీ చేసుకుంటాము. అది నేను ఆల్రెడీ చేసేసుకున్నాను చెప్పాను కదా! బిట్ మిస్ అయిందని. సో, ఇలా కట్ చేసుకున్న దానిపైన మళ్ళీ మీకు చూపించాను. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి మనం. చూసారు కదా! ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. హ్యాండ్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా పేపర్ అనేది. ఇప్పుడు క్లాత్‌ని ఇలాగా డబుల్ ఫోల్డ్ అంటే 2 హ్యాండ్స్ వచ్చేలా చూసుకొని 4 లేయర్స్ వచ్చిందో లేదో చూసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా హ్యాండ్ అనేది మనం పెట్టుకోవాలండి. కింద క్రాస్ అనేది తీసేసుకోవాలి. నేను తీసేసాను ఆల్రెడీ. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని మనం మార్క్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలాగా డాట్స్ దగ్గర. అంటే మనం ఖర్చులకి మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అలా చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా కటింగ్ అనేది చేసేసుకోండి. పైన ఇలాగా డాట్ దగ్గర కూడా ఒక కట్ ఇచ్చుకోవాలి. అంటే షోల్డర్ జాయింట్ దగ్గర. అలానే ఇక్కడ ఖర్చు దగ్గర. మిడిల్‌లో పెట్టాం కదా! అక్కడ ఇక్కడ మనం ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అలానే కింద లూజ్ దగ్గర మనం ఇలా నేను వీడియోలో చూపించినట్టు మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఎక్కడి వరకు కుట్టు వేయాలి అనేది కూడా తెలుస్తుందండి. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర ఇలా మనం మార్క్ చేసేసుకున్నామంటే ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా! డబుల్ ఫోల్డింగ్ అది నేను కట్ చేస్తున్నాను. ఇది మనం తర్వాత అనేది మనం జాయింట్ చేసుకుంటామండి ఎక్స్ట్రా పీస్ అనేది. మిగిలింది మనకి పడలేదు కదా! ఇక్కడ తక్కువొచ్చింది కదా! అది. అలానే ఇక్కడ ఇలాగ 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకొని మిడిల్ నుంచి లోతనేది ఆల్రెడీ మనం పేపర్ మీద కట్ చేసాం కదా! అది పెట్టుకొని నేను రోలర్‌తో మార్క్ చేశానండి. మీకు కనిపించట్లేదని మళ్ళీ ఇలా సుద్దతో మార్క్ చేశాను. చూసారు కదా! ఇలా పెట్టుకొని మనం మార్క్ చేసుకొని లోతనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇందులో అర్థం కాకపోతే పేపర్ కటింగ్‌కి ఒకసారి చూడండి. లోతు తీయడం ఎలా తీసానో తెలుస్తుంది. చూసారా? ఇలా హ్యాండ్ అనేది రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇలా మనం ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకొని మిగిలిన క్లాత్ చూసారా? ఇలా ఓపెన్స్ అనేది నా వైపు ఉన్నాయి. స్ట్రెయిట్‌గా ఎట్టుకోవాలండి. హుక్స్ పట్టీ వైపుది మాత్రం స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి. ఇలాగ ఈ సైడ్ మన సైడ్ జాయింట్ వైపు పీస్ మాత్రం కొంచెం క్రాస్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ బావుంటుందండి. అంటే మనకి సాగుతుందన్నమాట. ఇలా ఈ పీస్ అనేది మనం క్రాస్ పెట్టుకోవడం వల్ల మనకి చెస్ట్ ఎలా ఉన్నా కూడా కొంచెం సాగుతుంది. కరెక్ట్‌గా సరిపోతుంది ఏ సైజ్ వరకన్నా. ఇలా హుక్స్ పట్టీ వైపు మాత్రం నెక్ పార్ట్ ఇది కూడా స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలండి. స్ట్రెయిట్‌గా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ ఉంది కదా! ఆ మిడిల్‌ది కూడా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు అది కరెక్ట్‌గా రావాలండి. దానికోసం మార్క్ చేసుకుంటాము. అలానే ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకోమండి. ఎందుకంటే మనం కటింగ్‌లో పెట్టుకున్నాం కదా పేపర్‌లో. అందుకు సేమ్ ఎలా ఉందో అలా అనేది మనం కటింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలాగా నెక్‌తో సహా అన్నీ మనం మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నెక్ అనేది ఏమన్నా
మార్చాలి స్క్వేరు అలానే ఏమన్నా స్టార్ నెక్ ఇవ్వాలంటే అప్పుడు నెక్ అనేది మార్క్ చేసుకోకూడదు. అలానే ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలండి ప్రిన్స్ కట్‌కి ఎప్పుడు. మనం ఎలా కట్ చేసామో అలా కనుక తీశారంటే మీకు ఖర్చుల్లోకి పోయి టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. అలా కాకుండా ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు పెంచుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అయ్యాక. అలానే ఈ సైడ్ జాయింట్ వైపు కొంచెం నేను క్రాస్ పెట్టాను చూసారు కదా! స్ట్రెయిట్‌గా పెట్టుకోకూడదండి. స్ట్రెయిట్‌గా పెడితే సాగనివ్వదు. అదే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళైతే స్ట్రెయిట్‌గా పెట్టుకోవచ్చు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఈ పీస్ అనేది ఎప్పుడు క్రాస్ పెట్టుకుంటేనే మనకి ఫిట్టింగ్ బావుంటుందండి. ఎంత హెవీ చెస్ట్ ఉన్నా కూడా కరెక్ట్‌గా కుదురుతుంది. ప్రిన్స్ కట్ అనేది చాలా వస్తుందండి. నా దగ్గర ఎక్కువ ప్రిన్స్ కట్టే కుట్టించుకుంటారు. చూసారు కదా! ఇలాగా. ఈ డాట్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. అప్పుడొచ్చేసి ఇలాగా. ఇదొచ్చి హాఫ్ ఇంచే ఉండాలండి. అది హాఫ్ ఇంచ్, ఇది హాఫ్ ఇంచ్ ఉండాలి. ఇలా ఈ రౌండ్ అనేది మాత్రం కరెక్ట్‌గా తీసుకోండి. అప్పుడే ఫిట్టింగ్ బావుంటుంది. చూసారా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని కదలకుండా ఇలా పిన్స్‌తో పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నాము అంటే కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా! ఇలా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఎక్కువ, తక్కువ అవ్వకుండా కరెక్ట్‌గా మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. మీరు ఒకవేళ మన కటింగ్ వీడియో చూడకపోతే కనుక మన ఛానల్‌లో ఆల్రెడీ ప్రిన్స్ కట్ కటింగ్ చూపించానండి విత్ షేప్ బెల్ట్‌తో. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఇది వీడియో అనేది వెళ్తుందండి. యూజ్ అవుతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. చూసారా? ఇలా అనేది మనం యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ చేసేసుకోవాలి. అలానే ఈ ఖర్చులకి పెట్టుకున్న ఎక్స్ట్రా దగ్గర కూడా మనం టక్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి. ఈ మిడిల్ పాయింట్‌లో కూడా ఖచ్చితంగా టక్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి 2 ఒకే చోటుకొచ్చేలా స్టిచ్ చేసుకుంటేనే మనకి ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అప్పుడే మనకి కిందకి, పైకి ఎక్స్ట్రా క్లాత్ కూడా రాదు. కరెక్ట్‌గా సరిపోతుంది. చూసారా? ఇలా అనేది రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌లో మనం నడుము పట్టీ అనేది తీసుకుంటామండి. అదొచ్చేసి 1.25, 1.5 ఉండేలా చూసుకోండి. కోరంచు ఉంటే మాత్రం 1.25 తీసుకుంటే సరిపోతుంది. లేదంటే 1.5 తీసుకోవాలి. ఇలా నేను 1.25 తీసుకుంటున్నాను. కోరంచు ఉంది ఇది. ఇలా తీసుకొని ఇక్కడ ఈ మిగిలిన పీస్‌లో షేప్ బెల్ట్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని పెట్టుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ జాయింట్ పడుతుందండి. అది ఒకసారి చెక్ చేస్తున్నాను మీకోసం. చూసారా? ఇదొచ్చేసి పెద్ద సైజే కానీ 80 పాయింట్లే పీస్ ఇచ్చారండి లైనింగ్ పీసు. అందుకని అడ్జస్ట్ చేయాల్సొస్తుంది. ఇలా మీరు షేప్ బెల్ట్‌కి గట్రా జాయింట్లు పడినా పర్వాలేదు కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం జాయింట్లు పడకుండా చూసుకోండి. క్లాత్ అనేది మనం అలా అడ్జస్ట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్‌కి కూడా ఇలా క్లాత్ అనేది నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఇలాంటివి కూడా మనకు చాలా ఈజీగా ఎక్కడ జాయింట్ పడుతుంది, ఎంత పడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది క్లియర్‌గా. నేనైతే నా డైలీ కస్టమర్స్‌వి ఎప్పుడు పేపర్ అనేది కట్ చేసి పెట్టుకుంటానండి. వాళ్ళ నేమ్ అనేది ఇలా రాసి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇంక అస్తమానం మనం కొలత అనేది తీసుకోక్కర్లేదు. చూసారా? నేను పిన్ పెట్టేసుకున్నాను 2. అలానే ఉక్స్ పట్టీ వైపు టక్ అనేది ఇచ్చుకోవాలి ఇలాగా. షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు నెక్ అనేది మనం కట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు మోడల్ ఏమన్నా పెట్టాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మోడల్ పెట్టేసుకోండి. ఈ బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్‌లో మనం నెక్ మోడల్స్ తిప్పుకున్నాము అంటే మనకి కరెక్ట్‌గా తిరుగుతుంది. చూసారా? ఇలాగ నేను నెక్ కట్ చేసేసాను. ఇప్పుడొచ్చేసి ఈ చివర కూడా మనం ఒక పావంత ఇంచు మనం ఇలాగ క్రాస్ అనేది తీసుకున్నాము అంటే మనకి సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనకి నుడతలనేది రాదండి. కరెక్ట్‌గా బావుంటుంది. ఫినిషింగ్ బావుంటుంది. సైడ్‌కి కొంతమందికి నుడతలొస్తాయి కదా! అలాంటిది రాదు. ఇలా మనం ఒక పావించ్ అనేది తీసుకోవాలి క్రాస్‌గా. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అలానే ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఇలా ఈ పీసులు జాయిన్ చేసుకోవాలి. అలానే ఇదొచ్చేసి షేప్ బెల్ట్. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇదొచ్చి నడుము పట్టి. హ్యాండ్స్‌కొచ్చి మనం ఎక్స్ట్రా పీస్ అనేది పడుతుంది కదా! ఇది కూడా మనకి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. జాయింట్ కటింగ్. ఈ ఎక్స్ట్రా నడుము మనం నెక్ కట్ చేసుకున్నాం కదా! ఈ పీసే మిగిలిందండి. ఇలాగా మనం పెట్టుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చూసుకున్నారు కదా! 4 లేయర్స్ వచ్చింది. అలా 4 వచ్చినాయా లేదా చూసుకొని మనం
ఇక్కడ ఒక పిన్‌తో మనం ఇలా పెట్టుకున్నాము అంటే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఎంత జాయింట్ వేస్తున్నాము అనేది. ఇక్కడి నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కిందైతే 2 ఇంచులకి ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా! అక్కడికి ఇలా క్రాస్‌గా కలుపుకున్నారు అంటే మీకు ఇలా జాయింట్లు కూడా ఈజీగా ఇక్కడే తీసేసుకోవాలండి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది. చూసారు కదా! ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇదొచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద ఎలా ఉన్నదో అలా పెట్టుకొని క్లాత్ అడ్జస్ట్ చేసేసుకొని మనం కటింగ్ చేసుకున్నాము అంటే మనకి చాలా ఈజీగా పేపర్ కటింగ్ ఉండడం వల్ల రెడీ అయిపోతుంది. బ్లౌజ్ అనేది కటింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఇలా అనేది కట్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.